నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారిగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? అపకారికి ఉపకారము 6వ భాగం. జయ విజయులకు పరదేశిని ఎలాగైనా హతమార్చాలన్న పట్టుదల కలిగింది. పరదేశీకి భోజనం రోజు జయ విజయుల ఇంటి నుంచే వెళ్ళేది. పరదేశీని బాధించాలని వాళ్ళు అందులో ఒక రోజున బాగా కారం కలిపారు. ఇందువల్ల పరదేశీకి ఎలాంటి బాధ కలగలేదు, కానీ వాళ్ళ భోజనం కారం మయమైపోయి నోరంతా పొక్కింది. ఇది జరిగినా వాళ్ళు బుద్ధి మార్చుకోక మరొక రోజున పరదేశీ భోజనంలో విషం కలిపారు. అంతే, ఆ పూట భోజనం చేస్తూనే జయ విజయులిద్దరూ వాంతులు చేసుకొని స్పృహ తప్పి పడిపోయారు. పెద్ద పెద్ద చిన్న పెద్ద వాళ్లను పరీక్షించి చూస్తే నాడి అందటం లేదు. ఇద్దరూ కంగారు పడి పరదేశీ వద్దకు పరిగెత్తారు. పరదేశీ జరిగింది విని, వాళ్ళు నా భోజనంలో విషం కలిపి ఉంటారు, ఆ విషం నాకు ప్రమాదం కలిగించకపోగా ఎదురు తిరిగి కలిపిన వాళ్లకే ప్రమాదం కలిగిస్తుంది. ఈసారికి వాళ్లను ఎలాగో రక్షిస్తాను. మరొకసారి ఇలా జరిగితే వాళ్లను నేను కూడా రక్షించలేను అంటూ పెద్దల ఇంటి పెరట్లోకి వెళ్ళి అక్కడేవో మొక్కల ఆకులు దూసి తెచ్చి వాటి పసరును జయ విజయుల నోట్లో పోశాడు. ఆ వెంటనే వాళ్ళిద్దరూ లేచి కూర్చున్నారు. చిన్న పెద్ద 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 వాళ్లకు జరిగింది చెప్పి దుడుకుతనం కొద్దీ మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈనాటి నుంచి ఆ పరదేశీ జోలికి పోకండి అని హెచ్చరించాడు. జయ విజయులిద్దరూ పరదేశీ కాళ్ల మీద పడి, నువ్వు నిజంగానే గొప్ప మాంత్రికుడివి. మేము నీకు అపకారం చెయ్యకూడదనే అనుకున్నాం, కానీ మావి వక్రబుద్ధులు. మా బుద్ధులు మంచి మార్గాన నడిచే ఉపాయం నువ్వే చెప్పాలి అన్నారు. పరదేశీ కొంచెం సేపు ఆలోచించి, మీరు చెప్పింది నిజం, మీ బుద్ధులు సరిదిద్దడం నా బాధ్యత అని విజయుడి భుజం పట్టుకొని, రేపు జయుణ్ణి ఇక్కడే వదిలి నువ్వు కొందరు గ్రామస్తులను వెంట పెట్టుకొని అరణ్యానికి వెళ్ళు. అక్కడ మీకు తోచిన ఒక చెట్టును ఎన్నుకొని కాసేపు దాని చుట్టూ తిరిగి తరువాత శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకోండి. కొన్ని క్షణాలు గడిచాక మీ ముందు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. మీరా దేవతతో జయుడు పంపగా వచ్చామని చెప్పండి. ఆమె మీతో బయలుదేరి గ్రామానికి వచ్చేస్తుంది. ఆ దేవత మీ ఇద్దరి బుద్ధులు మార్చగలదు అని చెప్పాడు. మర్నాడు విజయుడు కొందరు గ్రామస్తులతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టును ఎన్నుకొని దాని చుట్టూ తిరిగి శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి పెద్దగా చప్పుడయ్యింది. గ్రామస్తులు దేవత ప్రత్యక్షమయ్యింది, దేవత ప్రత్యక్షమయ్యింది అంటూ కేకలు పెట్టారు. విజయుడు కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతూ ఏం జరిగింది అని వాళ్లను అడిగాడు. గ్రామస్తులు చెట్టుకు ఒక పక్కగా సొమ్మసిల్లి పడి ఉన్న ప్రియంవదను చూపుతూ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇదిగో దేవత అన్నారు. విజయుడు ప్రియంవదను సమీపించి పరీక్షగా చూసి ఆమె స్పృహ తప్పి ఉన్నట్లు గ్రహించి గ్రామస్తులకు నీళ్లు తేవలసిందిగా చెప్పాడు. వాళ్ళు నీళ్లు తేగానే ఆమె ముఖాన చల్లాడు. ప్రియంవద కళ్ళు తెరిచి, నేనెక్కడ ఉన్నాను అన్నది. అందుకు విజయుడు, మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామస్తులం, జయుడు పంపగా వచ్చాము, మాతో గ్రామానికి వస్తావా అని అడిగాడు. జయుడి పేరు వింటూనే ప్రియంవద అతడు తమ అంతఃపురంలోని కాపలాభటుడనుకున్నది. ఆ కారణం వల్ల ఆమె అంగీకార సూచకంగా తల ఊపి, నాకు బాగా ఆకలిగా ఉంది అన్నది. నీవు కోరినవన్నీ ఇస్తాము, మాతో గ్రామానికి బయలుదేరు అన్నాడు విజయుడు. గ్రామస్తులు ప్రియంవదను దేవతగా భ్రమించి ఆమె కోసం ఒక పల్లకీ తెచ్చారు. ప్రియంవదను అందులో కూర్చోబెట్టి అందరూ శతనందన గ్రామం చేరారు. తర్వాత ఆమెను పరదేశీ నివసించే ఇంట వదిలిపెట్టారు. పరదేశీ చెప్పిన విధంగానే దేవత ప్రత్యక్షమైనదని విని
గ్రామంలోని పిల్ల పెద్ద అందరూ ప్రియంవదను చూడటానికి వచ్చారు. ఆమె అందచందాలు చూసి అందరూ అబ్బురపడ్డారు. పరదేశి గ్రామస్తులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆగి, ఎవరు నువ్వు? అరణ్యంలో హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యావు అని ప్రియంవదను అడిగాడు. ప్రియంవద పరదేశి ముఖంలోని దివ్య తేజస్సుకు ఆశ్చర్యపడి, అయ్యా, మీరెవరో చూడపోతే యువకుడిలా ఉన్నావు, కానీ ముఖంలో మహాజ్ఞానులకు మించిన తేజస్సు ఉట్టిపడుతున్నది. మీ ముందు నా చరిత్ర దాచలేను అని తన కథ అంతా పరదేశికి వివరించి చెప్పింది. అది విని పరదేశి ఆమెకు తన కథ చెప్పి, అంతా చిత్రంగా ఉంది. ఒక జయుడి కోసమని బయలుదేరి మరొక జయుడున్న చోటికి చేరావు. ఏ దైవం నా చేత ఆ పేరు పలికించిందో తెలియదు, కానీ నిజంగా దేవతలా వచ్చావు. ఇప్పుడేమి చెయ్యటం బావుంటుందో నువ్వే చెప్పు అన్నాడు. ప్రియంవద ఆ మాటలకు సిగ్గుపడుతూ, నిన్ను చూడగానే నా మనసులో ఎన్నడూ ఎరుగని సంతోషం పుట్టింది. నాకు నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తున్నది. నాకిప్పుడు మరే ఇతర కోరిక లేదు అన్నాడు. ఈ జవాబు వింటూనే పరదేశి కంగారుపడి, నువ్వు జయ విజయుల బుద్ధులను సక్రమ మార్గంలో పెట్టగలవనుకుంటున్నాను. ముందు ఆ పని చూడటం నా కర్తవ్యం అన్నాడు. నువ్వు ఏం చెబితే అది చేస్తాను అన్నది ప్రియంవద. ఆ తర్వాత పరదేశి ప్రియంవదకు తృప్తిగా భోజనం పెట్టించాడు. ఆ వెంటనే ఆమెకు నిద్ర ముంచుకు వచ్చింది. ఈ లోపల జయుడు విజయుడు కూడా ప్రియంవద అందచందాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆ కారణం వల్ల ఆనాటి నుంచి ఇద్దరూ ఆమె వద్దనే ఉంటూ ఇతర విషయాలేమీ పట్టించుకోవడం మానేశారు. ఒక రోజున జయుడు ప్రియంవదతో, ఎల్లకాలము నువ్వు మాతోనే ఉండిపోతే ఎంతో బాగుంటుంది అన్నాడు. అదెలా సాధ్యం? మరికొన్నాళ్లకు నా పెళ్లి జరిగిపోతుంది కదా అన్నది ప్రియంవద. పెళ్ళైపోతే ఏం అని ప్రశ్నించాడు విజయుడు అమాయకంగా. పెళ్ళయ్యాక నేను నా భర్త దగ్గర ఉండిపోతాను, ఇక్కడ ఉండటం కుదరదు అన్నది ప్రియంవద. జయుడు కొంచెంసేపు ఆలోచించి ఊరుకుని, పోనీ నువ్వు నన్నే పెళ్లి చేసుకోరాదా అన్నాడు. అందుకు విజయుడు ఒప్పుకుంటాడా అన్నది ప్రియంవద. ఒప్పుకోను, నేను నిన్నే పెళ్లాడతాను అన్నాడు విజయుడు పట్టుదలగా. జయుడు విజయుడికేసి కోపంగా చూశాడు. ఇద్దరూ వాదులాటకు దిగారు. ప్రియంవద వాళ్లను వారిస్తూ, మీ ఇద్దరిలో ఒకరిని నేను పెళ్లి చేసుకోగలను, అందుకొక ఉపాయం ఉన్నది. ఈ గ్రామంలో ఉన్న పరదేశి చాలా ప్రమాదకారుడు. అతన్ని మీ ఇద్దరిలో ఎవరు ఓడిస్తే అతన్ని నేను పెళ్లాడతాను అన్నది. ఆ పరదేశి మాయలమారి మహామాంత్రికుడు, వాడిని ఓడించటం మా ఇద్దరి వల్ల కాదు అన్నారు జయ విజయులు ఏకకంఠంతో. నిజంగా నన్ను పెళ్లాడదలిస్తే మీరెలాంటి కఠిన కార్యాన్నైనా సాధించగలరు. ఆ పరదేశిని ఓడిస్తే తప్ప, లేకపోతే నేను మీలో ఒకరిని పెళ్లాడలేను అన్నది ప్రియంవద. జయుడు అనుమానంగా చూస్తూ, నిన్ను పెళ్లాడాలంటే ఆ పరదేశిని ఓడించాలా? ఎందుకు అని అడిగాడు. ఎందుకేమిటి? ఆ పరదేశికి పక్కలో బల్లెం వంటివాడు. రేపు నేను మీలో ఒకరిని వివాహమాడాక అతడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతే అప్పుడు మీరేం చేస్తారు? అందువల్లనే అతన్ని ముందుగా ఓడించమంటున్నాను అన్నది ప్రియంవద. నువ్వు చెప్పింది నిజమే. రేపే ఆ పరదేశితో యుద్ధం చేసి చిత్తుగా ఓడించేస్తాను అన్నారు జయ విజయులిద్దరూ ఒకేసారి. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.